దేవునికి స్తోత్రం. ఏదైనా విశ్వవిఖ్యాతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక శుభవాగ్దానం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 2వ వచనం. ప్రియా విశ్వవిఖ్యాతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవారిక శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో కూడా ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు కలుగు చేయునుగాక. దేవదేవుడు మీ పక్షానుండి జయమని గ్రహించునుగాక. దేవుడు సంపూర్ణమైన బహుమానాలతో మిమ్మల్ని నింపునుగాక. దేవుడు గొప్ప సమాధానం మీకు అనుగ్రహించునుగాక. దేవదేవుని బిడ్డలారా, సంతోషంతో దేవదేవుడైన యెహోవాని ఆరాధించండి, మహింపరచండి, ఘనపరచండి. దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరుస్తున్నప్పుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుచున్నది. దైవస్థుతి మన స్థితిగతులను మార్చేస్తుంది. దేవుని స్తుతించండి. జీవితాలే మార్చుతున్న మహిమాస్వరూపుడు దేవుని స్తుతించడం మన భాగ్యం, మన ధన్యత. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప తలాంతు కూడా. ఆ దేవదేవుణ్ణి సేవించుడి అనే మాట మూల భాషలో ఆరాధించండి అని రాయబడింది. ఆరాధనయు ప్రసన్నతయు ఒకదానితోనొకటి కలిసి ఉన్నవి. ఎక్కడ ఆరాధన ఉన్నదో అక్కడ దేవుని ప్రసన్నత ఉన్నదని జీమగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రసన్నత దిగి వచ్చిన తర్వాత మరింతగా ఆరాధించుటకు మన హృదయం ప్రేరేపించబడుచున్నది. మన ప్రభు స్తుతుల మధ్య నివాసం చేయు మహిమానితుడైన మనం ఆయన్ను స్తుతించిన కొలది మన మధ్య సంచరించువాడు. ఆయన స్తుతించిన కొలది ఆయన విజయాన్ని మనం పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఆరాధన బట్టి ఆనందించు ప్రాణప్రియుని సంతోషపెడదాం. మనం చేసే ఆరాధన బట్టి ఆయన ఎంతో ఆనందించగల గొప్ప దేవుడు. ఆయన ఎంతో పరవశించగల మహిమాస్వరూపుడు. పాత నిబంధన కాలమందు సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు యాజకులందరూ దేవుని ఆరాధించారు. యెహోవా తేజస్సుతో మందిరము నిండి ఉన్నందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. మహిమగల మేఘములు దేవుని ప్రసన్నత దిగివచ్చుటకు సూచనలుగా ఉన్నవి. అవును, ఆరాధన దేవుని ప్రసన్నతను తీసుకుని వచ్చున్నది. పరిశుద్ధులందరూ దేవుని ప్రసన్నతను ప్రజల మధ్యకు తెచ్చే మార్గమును ఎరిగి ఉన్నారు. ప్రభు ప్రసన్నత కలిగినప్పుడే విడుదల, అద్భుతములు, ఆనందములు కలుగుచున్నవి. దేవుని ప్రసన్నత దిగివచ్చినప్పుడు విద్యావంతులను, గొప్ప ధనికులను సైతము చంటి బిడ్డల వలె తమ్ము తాము తగ్గించుకొని నాట్యమాడుటను నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని ప్రసన్నతను గ్రహించిన దావీదు కూడా తను తాను తగ్గించుకొని యెహోవా మందస్సం ఎదుట నాట్యమాడాడు. జీమగల దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి స్తుతించుట, మహింపరచుట, ఘనపరచుట మనకెంతో గొప్ప భాగ్యమే. దేవుడు మనకు జయ విజయాలను అనుగ్రహించగల గొప్ప దేవుడు. దేవదేవుని బిడ్డలారా, కొందరు దైవ సేవకులు పాటలు పాడుచుండగా దేవుని మహిమగల ప్రసన్నత దిగివచ్చుటను మీరు చూచున్నారు కదా. ఆ విధంగా మీరు ప్రభుని ఆరాధించండి, దేవుని ప్రసన్నతలో ఆనందించండి. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుండగా ఆత్మస్వరూపేగు దేవుడు తానే ఆనందించుచు మిమ్మల్ని ఆనందభరితులుగా చేయగల గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము కూడా సుఖములు కలవు. ఆ మహిమానుతుడైన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడి నామానికి మహిమకరంగా మీరు తప్పక మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి ఆయన స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధించండి. ఆయనకు అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందండి. ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండి దేవదేవుడు మీకు అందరికీ జయమైన గురించి విజయం దయచేసి విజయవంతన కార్యాబ్దిని అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడమైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూపుడా, విశ్వవిఖ్యాతుడైన దేవదేవుడా, నీకు స్తోత్రాలు. విశ్వమంతటికీ గొప్ప దేవుడు, మహిమానుతుడు, మహిమాస్వరూపుడు, పూజనీయుడు, పూజారుడు నీవే గనక దేవదేవా, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకొని మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. ఉదయకాలం మీ ఆశీస్సుల ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ పేరు చొప్పున జ్ఞాపం చేసుకోండి. బిడ్డలందరూ అక్కర్లు తీర్చండి. బిడ్డలందరికీ జయ విజయం దయచేయండి. అందరి జీవితంలో మీ గొప్ప ప్రసన్నత కుమరించి పరిశుద్ధాత్మ గొప్ప మీ క్రియలు, మీ కార్యాలు, మేలు, ఉపకార సహకారం బిడ్డలందరికీ అనుగ్రహించమని
నా ప్రభును నా రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలందరినీ ఆశ్రయించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవదేవుని బిడ్డలారా, ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి. అనేకులకి ప్రతిదినం ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ కొరకు, మీ ప్రతి అవసరం కొరకు, అక్కర కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.